వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. ఇటీవల వైవి సుబ్బారెడ్డి అమిత్ షా గారిని కలిసి జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ తీసేశారు, ఆయన ప్రజలకు వెళుతున్నారు, ప్రమాదం ఉంది, సెక్యూరిటీ కల్పించండి అంటూ కోరిన విషయం ప్రచారం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ప్రజలు అనుకునేది ఒక రీతిగా ఉంది, అక్కడ వైవి సుబ్బారెడ్డి బయటకు వచ్చి మాట్లాడేది ఒక రీతిగా ఉంది. అసలు వైవి సుబ్బారెడ్డి అమిత్ షా గారిని ఎందుకు కలిశాడు, లోపల ఏం జరిగింది, బయటకు వచ్చి ఏం చెప్పాడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. వారి నుండి మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే సార్. వైవి సుబ్బారెడ్డి గారు జగన్ రెడ్డి సెక్యూరిటీ తీశారు, సెక్యూరిటీ కల్పించండి, ఆయనకు ప్రమాదం ఉందంటే అమిత్ షా గారిని కలిశారు. ఇక్కడ ప్రజలేమో మాకు ఆయనతో ప్రమాదం ఉంది, ఆయన సెక్యూరిటీతో పనే ఉంది, మమ్మల్ని చంపకుండా ఉంటే చాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. ఆ వార్తను మీరు ఎట్లా చూస్తారు మేడం? అంటే మీరు నమ్ముతున్నారా అది, ఆ థంబ్నెయిల్స్ అవన్నీ? అంటే వాళ్ళు బయటకు వచ్చి చెప్పింది అదేగా. సరే సార్, 190 చెప్తారు, లోపల ఇది మాట్లాడామని ఎవడన్నా చెప్తాడా? చెప్పరు. జగన్ రెడ్డి కూడా కాళ్ళు కొట్టుకున్నానని చెప్తారా వచ్చి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది ఏంటి? ఈడీ తాడేపల్లికి రాకూడదు, తన తలుపులు తట్టకూడదు, తనకి నోటీసులు ఇవ్వకూడదు, సిబిఐ కోర్టు వాయిదాలకు పిలవకూడదు, ఇవే కదా. సో ఇదివరకు విజయసాయి రెడ్డి చేసిన పని ఇవాళ 10 మంది ఎంపీలు వెళ్ళి చేశారు. అంటే విజయసాయి రెడ్డి లెవెల్కి సుబ్బారెడ్డి వెళ్ళలేకపోయాడు. అయితే ఇక్కడ అసలు అది విషయం కాదు సార్. ఇక్కడ ఏంటంటే ఆయన కేసుల గురించి మాట్లాడడం, రెండు మేము బీజేపీకి చాలా అనుకూలం, మేము ఎప్పుడూ కూడా గీత దాటి పరిధి దాటి మిమ్మల్ని తిట్టలేదు, తిట్టలేము, తిట్టబోము అని. తర్వాత భవిష్యత్తులో కూడా మీ అండ మాకు ఉండాలి, మీరు కూటమితో ఉండండి, మాకేం అబ్జెక్షన్ లేదు. రాష్ట్రంలో మీ వాళ్ళు అంటే మీ నాయకులు, బీజేపీ నాయకులు మమ్మల్ని తిడుతున్నారు, అది ఆపించండి. రాష్ట్రంలో మాత్రం ఏం తిట్టారండి? సోము వీర్రాజు లాంటి వాళ్ళు ఈ మధ్యన కొంచెం అంటున్నారు, ఎప్పుడైనా అంటారు, అదేదో తప్పదని మాట్లాడడం ఏమి లేదు, కానీ దాన్నే తట్టుకోలేకపోతున్నారు. అంటే ఏంటి, బీజేపీ మా వైపు ఉంది అని చూపించుకోవాలంటే వాళ్ళు ఆ 2 మాటలు కూడా మాట్లాడకూడదు. మీకు అర్థమైందా? ఇక్కడ ఏదో వాళ్ళు తిట్టినందుకు కాదు, కాకపోతే కూటమి ముందు వాళ్ళు పరువు పోగొట్టుకోకుండా ఉండడం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు టార్గెట్ లోకేష్, వైసీపీ టార్గెట్ లోకేష్. అందుకని లోకేష్ని ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఇంతకాలానికి భయపెట్టే నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అదొక్క లోకేష్. ఇప్పుడు దాకా లోకేష్ గారు ఈ 2.5 సంవత్సరాల నుంచి ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు తప్ప, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడుతున్నాడు తప్ప వాళ్ళ గురించి అక్కడ మాట్లాడలా. కానీ మీరు అభివృద్ధి ఎలా చేస్తారు? ఇప్పుడు నేను చేయలేదు జగన్మోహన్ రెడ్డిగా ఉండి మీరు అభివృద్ధి ఎందుకు చేస్తున్నారు? మీరు ఎందుకు ఇన్ని కంపెనీలు తీసుకొస్తున్నారు? మీరు ఎందుకు ఇన్ని పెట్టుబడులు తీసుకొస్తున్నారు? మీరెందుకు ఇన్ని ఉద్యోగాలు కల్పించారు? మీరు ఎందుకు డిఎస్సి వేశారు? మీరు ఎందుకు మెగా డిఎస్సి వేశారు? మీరు 16,000 ఉద్యోగాలు ఎలా ఇస్తారు? నేను ఇవ్వలే కదా. అభివృద్ధి కూడా భయపడుతున్నాడు. ఇప్పుడు ఏంటి? సో ఇప్పుడు ఆయనకి కాన్ఫిడెన్స్ ఏమొచ్చిందంటే మంచిగా కాదు, చెడ్డగా. సో 29 నేను రాలేను. మీకు అర్థమైందా? నిన్నటి వరకు ఓన్లీ చంద్రబాబే, ఇవాళ లోకేష్ కూడా తయారయ్యాడు అభివృద్ధి విషయంలో. సో ప్రజలు ఇంకా నన్ను నమ్మరు. 2019-24 మధ్య నేను సంక్షేమాలు తప్ప ఏమీ అభివృద్ధి చేయలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు, డిఎస్సీలు వేయలేదు, నేను రాష్ట్రాన్ని దోచుకున్నాను, ప్రజల్ని భయపెట్టాను. ఇవాళ ప్రజలు ఎటువంటి భయం లేకుండా సంతోషంగా ఉంటున్నారు. మరి ఇవన్నీ బాధలేగా. ఇప్పుడు లోకేష్ని ఎందుకు రాజీనామా చేయమంటున్నారో మీకు అర్థమై ఉంటుంది. ఇవాళ ఉపాధ్యాయులు రోడ్డుకెక్కి జగన్మోహన్ రెడ్డిని తిడుతున్నారు. ఎందుకు తిడుతున్నారు? మేము కష్టపడి చదువుకుని, మేము పరీక్షలు రాసి, మేము ర్యాంకులు తెచ్చుకుని మాకు ఉద్యోగాలు వచ్చాయి, మధ్యలో నీ ఏడుపు ఏంటని అడుగుతున్నారు. ఇవాళ మెగా డిఎస్సీని దగా డిఎస్సీ అంటున్నాడు. అసలు దగా ఎక్కడ జరిగిందని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఇవాళ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మాకు ఇంత ర్యాంక్ వచ్చిందండి, మాకు అన్యాయం జరిగిందండి అని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళే బదులు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దేవుడు కాదు, లేదు జగన్మోహన్ రెడ్డి విద్యాశాఖ మంత్రి కాదు, లేదు జగన్మోహన్ రెడ్డి అంతకుముందు 5 ఏళ్లలో ఆయన ఏమి డిఎస్సీలు మెగా డిఎస్సీలు వేయలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు, మరి దేనికి వెళ్తున్నారు మీరు? అదేదో మీరే డైరెక్ట్గా ఒక పిల్లు వేసుకోవచ్చు కదా, కోర్టుకు వెళ్ళొచ్చు కదా. కోర్టు అదే కదా అడిగింది. అంటే ఇప్పుడు 200 కోట్లు ఖర్చు పెట్టడంలో వీళ్ళకి కూడా ఏమైనా ఆశ చూపించాడా? వెళ్ళిన నలుగురికి. సో అందుకని వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇగో మాకు ఇంత ర్యాంక్ వచ్చిందండి అంటే, ఇప్పుడు ర్యాంకులు ఎవరికి ఎంత వచ్చాయో అక్కడ ట్రాన్స్పరెంట్గా తెలుస్తుంది. ముందు వచ్చిన వాళ్ళకి ఇస్తారా, లాస్ట్లో వచ్చిన వాళ్ళకి ఇస్తారా? కాబట్టి ఇవాళ వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇతను విద్యాశాఖ మంత్రిగా రిజైన్ చేసేయాలి, ఐటీ శాఖ మంత్రిగా కూడా, అంటే విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి 2 మొత్తానికి మీరు మంత్రిగా ఉండకూడదు. మీరు ఉండడం వల్ల ఏమవుతుందంటే మీరు రెడ్ బుక్ ఓపెన్ చేయకుండానే మేము భయపడి చేస్తున్నాం. అది వాస్తవం. మీరు రెడ్ బుక్ ఓపెన్ చేస్తే మా పరిస్థితి ఏంటి? అందుకని అమిత్ షా దగ్గరికి వెళ్ళి బాబు మీ కాళ్ళు పట్టుకుంటున్నాము, కొంచెం లోకేష్ మీరు కనీసం సెంట్రల్ మినిస్టర్గా అయినా చేసుకుని తీసుకెళ్ళిపోండి, మాకు రాష్ట్రంలో
మాకు మనశ్శాంతి ఉండాలి, ప్రజలు మనశ్శాంతిగా ఉండకూడదు. మీకు అర్థమైందా? అంటే లోకేష్ రాష్ట్రంలో లేకపోతే వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ పనులు చేసుకుంటారు, ఎగ్జాక్ట్లీ. అభివృద్ధి జరగకుండా ఉంటుంది. అభివృద్ధి జరగకపోతే వాళ్ళు రాజకీయం చేసుకునే అవకాశం ఉంటుంది. కాదు ఇక్కడ బాబు గారు ఉన్నారుగా. బాబు గారు ఉన్నా బాబు గారు మంచివాళ్ళు కదా, ఆయన ఎవరిని ఏం చేయరు కదా, ఏమి అనరు కదా. సర్లే పాపం అని చూసి చూడనట్టు వదిలేస్తారు కదా. అందుకే కదా వాళ్ళ ధీమా అంతాను. సో ఇప్పుడు వీళ్ళకి ఫస్ట్ వీళ్ళు భయపడుతున్నది మొట్టమొదటిసారి లోకేష్కి. ఇవాళ లోకేష్ని చూస్తే ఒక నందమూరి తారక రామారావు గారిలో ఉండే ఆ దూకుడు కానీ ఆవేశం కానీ, అట్ ద సేమ్ టైం తండ్రి పరిపాలనా దక్షత రెండు పుణికి పుచ్చుకున్నాడు ఆయన. సో ఇది తట్టుకోలేకపోతున్నారు. గతంలో మంగళగిరిలో 2024లో లోకేష్ గారు పోటీ చేసినప్పుడు అప్పుడు సుమారుగా 250 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. అవును, ఓడించడానికి. అక్కడ పిఠాపురంలో ఖర్చు పెట్టాడు, ఇక్కడ ఖర్చు పెట్టాడు. కాదు ఇక్కడ 92,000 మెజార్టీ వచ్చింది దగ్గర. అవును, బాగా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఎన్ని కృత్రిమ ఉద్యమాలు చేసినా, ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినా లోకేష్ గారిని ఇక్కడ మంత్రిగా రాజీనామా చేయించి సెంట్రల్కి పంపించడం జగన్ రెడ్డి తరం అవుతుందా? జగన్ వల్ల అయ్యే పనేనా అది? ఇంకో జన్మెత్తిన అవ్వదు. ఎందుకంటే నిజంగా అసలు ఎవరు మోదీ గారే అన్నిసార్లు పిలిపించుకున్నారు కదా, లోకేష్తో కూర్చుని మాట్లాడారు కదా, ఆయన మురిసిపోయాడు కదా. మురిసిపోయినప్పుడు ఆయన ఇక్కడే ఉండు ఇంకా అభివృద్ధి చెయ్యి అన్నారు తప్ప నువ్వు సెంటర్కి రానలేదు. ఆయన అవసరం లేదు. ఏమండి ఫస్ట్ అసలు చంద్రబాబు నాయుడు గారి ఎప్పుడైనా ఆయన చెప్పే మాట ఏంటి? ఫస్ట్ స్టేట్ ఫస్ట్, తర్వాత సెంటర్. సో ఆయన ఏ రోజు కూడా మనకు తెలుసు గతంలో ఆయన అంత ఏంటి ప్రధానమంత్రి పొజిషన్ ఆయనకి ఇస్తామన్నా కూడా కాదు, నాకు నా రాష్ట్రమే ముఖ్యం, నాకు ముఖ్యమంత్రి చాలా అనుకున్నారు ఆయన. ప్రతిసారి చక్రం తిప్పింది ఆయనే. ఇప్పుడు కూడా ఆయనకు అవకాశం ఉంది, ఆయనకు అవసరం లేదు. ఇప్పుడు మనిషి ఎప్పుడు కూడా నిలబడి నీళ్లు తాగాలి, పరిగెట్టి పాలు తాగాలనుకో. సో అదే సేమ్ ఇతనికి ఉంది, లోకేష్ కూడా. లోకేష్ ఇవాళ ఎవరు ఎక్కడ ఏ కష్టంలో ఉన్నా నాకు ఒక మెసేజ్ పెట్టండి అంటే అతను కష్టం తీరుస్తున్నాడా లేదా? నువ్వు చేసావు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి? ఇన్ని కబుర్లు చెప్తున్నావు, ఇవాళ జెన్జీలు ఉన్నారా అక్కడ? అంతా వయోజనులే, వయోజనులు. వయోజన విద్యా కేంద్రం నుంచి తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు అక్కడ. మరి ఇంకేంటి సార్ ఇది? అందుకని ఇవాళ లోకేష్ని మీరు సెంటర్కి పంపిద్దామన్నా అవ్వదు. లేదు బాబు మమ్మల్ని పట్టించుకోండి అన్నా అమిత్ షా మోదీ పట్టించుకునే స్థితిలో లేరు. మొన్న భోగాపురంతో ఆ దెబ్బకి మీ భోగం అంతా ఎగిరిపోయింది సెంటర్లో. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏమీ లేదు సార్, ఆయనకు ఆశ ఏమీ లేదు. అందుకని ఈ ర్యాలీలు లేకపోతే ఈ ధర్నాలు, ఈ నిరాహార దీక్షలు, ఏదో ధర్మేంద్ర ప్రధాన్ చేశాడు కదా అంటే అక్కడ సిచ్యువేషన్ వేరు, అది వేరు ఇది వేరు, ఎంటైర్ డిఫరెంట్. ఇంకొకటి అండి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాకే కదా మీరు డిఎస్సి తెర మీదకి తీసుకొచ్చారు. మరి ఏడాదిగా నిద్రపోయావా జగన్మోహన్ రెడ్డి? అంటే మీకు నీటిలో క్వశ్చన్ పేపర్ ఉంది, లీక్ అయింది, దానివల్ల ఇబ్బంది పడ్డారు, జరిగింది. ఇక డిఎస్సి పేపర్ ఎక్కడ ఉంది అది తెలియదు కదా మాకు. మీరు వేరే. ఇప్పుడు మీరు అక్కడ కూర్చున్న వాళ్ళలో ఒక్కళ్ళని అడగండి సార్, అమ్మ వాళ్ళు పేపర్ తీసుకుని రాశారా కంప్యూటర్లో చేశారా అని అడగండి. ఆన్లైన్ ఎగ్జామ్. అదే విలేకరులు ఎవరు అడిగారు ఇవాళ, ఎవరు విడుదల రజనీ ఒక ఆవిడని అడిగారు. విజయవాడలో అతను ఉన్నాడండి, సెంట్రల్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే. అతను అడిగారు పేపర్ లేదా, పేపర్ లేకుండా ఎగ్జామ్ ఎట్లా ఉంటుంది అన్నాడా? నేను అన్నాను ఇప్పుడు, నాకు అది తెలియదు. అయిందా మీకు? ఇప్పుడు అక్కడ కనీసం 99% పీపుల్కి ఈ ధర్నాల్లో ఉన్న వాళ్ళు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డికి తెలియదేమో అంటున్నారు. కాబట్టి ఇప్పుడు మీకు అర్థమైందా ఇది దొంగ ధర్నాలా, దొంగ డిఎస్సి ధర్నాలా కాదా అనేది? అందుకని జగన్మోహన్ రెడ్డి కొంచెం టైంపాస్ చేసుకున్నట్టు చేసుకోనివ్వండి. ఏమి ఇష్యూస్ లేకుండా మీరు చేస్తూ ఉంటే మరి రాష్ట్రంలో, మీరేమో అక్కడ అభివృద్ధి పనులు, లేకపోతే అక్కడ పోలవరం, ఇక్కడ భోగాపురం, అక్కడ అమరావతి అని మీరేమో పరుగులు పెట్టిస్తున్నారు. మీ వెనకాల ఆయన పరుగు పెట్టలేడు, వయసు అయిపోయిన బొద్దింకది. అందుకని ఏం చేస్తాడు? అందుకని ఏదో ఇలా చిల్లర వ్యాపారాలు చేసుకుంటాడు, చేసుకోనివ్వండి. జగన్మోహన్ రెడ్డి నాడు ఎలక్షన్లో 250 కోట్ల ఖర్చు పెట్టి ఓడించే ప్రయత్నం చేసినా, నేడు రాష్ట్రం కాదని సెంట్రల్కి పంపించడానికి 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా, ఇంకొక 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా రాజకీయంగా నారా లోకేష్ చేతిలో చావు దెబ్బ తనకు తప్పదు అంటూ విశ్లేషించిన వర్ధమాన్ గారి ధన్యవాదాలు తెలియజేస్తే నమస్కారం.